లైఫ్ చాలా భారంగా అనిపించినప్పుడు, ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అనిపించడం సహజం. నేను కూడా అదే మెంటల్ రీసెట్ కోసం విపాసన 10 డే ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. మొదటి రోజు చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సిస్టమాటిక్ అకామిడేషన్, హెల్తీ వెజిటేరియన్ ఫుడ్, ఇంకా చాలా పద్ధతిగా ఉన్న ఎన్విరాన్మెంట్. ఎవ్రీథింగ్ ఫెల్ట్ పర్ఫెక్ట్. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాకే రియాలిటీ అర్థమైంది. రోజు మొత్తం ఆ గురువుగారి రికార్డెడ్ వాయిస్, రిపీట్ అయ్యే పాటలు. అవి రిలాక్స్ చేయడం కంటే మెంటల్ ఎగ్జాషన్ ఎక్కువ చేశాయి. రోజుకి 14 గంటల మెడిటేషన్, 7 గంటల నిద్ర. అంతకు మించి మరో వ్యాపకం లేదు. రాయకూడదు, చదవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. దానికి తోడు స్ట్రిక్ట్ సూపర్విజన్. ఫిఫ్త్ డే వార్డెన్ నా దగ్గరికి వచ్చి, ఎందుకు సీరియస్గా మెడిటేషన్ చేయట్లేదు అని క్వశ్చన్ చేశారు. పీస్ వెతుక్కోవడానికి వచ్చిన ఒక అడల్ట్‌కి ఆ కాన్స్టెంట్ మానిటరింగ్ ఇంకా డిక్టేషన్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించాయి. నాకు వాళ్ళ కరిక్యులం ఒక రిలీజియస్ మ్యానిపులేషన్‌లా, మన రేషనల్ థింకింగ్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నంలా అనిపించింది. బ్లైండ్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగుంటుందేమో, కానీ క్వెషన్ చేసే తత్వం ఉన్న నాలాంటి వాళ్ళకి ఇది ఒక స్కామ్‌లా తోస్తుంది. పిల్లల్ని వదిలేసి పెయిడ్ లీవ్ తీసుకుని మరీ వచ్చిన నాకు, నా పీస్‌ని ఎట్ మై ఓన్ పేస్ వెతుక్కునే ఫ్రీడమ్ లేనప్పుడు, అక్కడ ఉండడం వేస్ట్ అని డిసైడ్ అయ్యాను. ప్రోగ్రామ్ మధ్యలోనే అలా బయటకు వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. కానీ ధైర్యం చేసి, ఇది రిలీజియస్ మ్యానిపులేషన్‌లా ఉంది అని వాళ్ళ మొహం మీదే చెప్పడం వల్ల ఎగ్జిట్ అవ్వగలిగాను. ఈ జర్నీ వల్ల ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను. ప్రశాంతత అనేది ఎక్కడో బయట వెతికితే దొరికేది కాదు. అది మన లోపలనే ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవడానికి విపాసనలాగే మరే ఇతర ఇన్పుట్ లేకుండా ఒక రోజు గడపగలిగితే చాలు. అంతేకాని ఎవరో గురువుగారో లేదా ఏదో స్ట్రక్చరో మనకి పీస్‌ని ఇవ్వలేవు. మనం పీస్‌ని ఎంబ్రేస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి, అడుగులు ఆ వైపుగా వెయ్యాలే గాని, అది బజార్‌లో దొరికే వస్తువైతే కాదు. ట్రూ పీస్ ఈస్ ఎ చాయిస్ యూ మేక్ వితిన్ యువర్‌సెల్ఫ్, నాట్ ఎ డెస్టినేషన్ యూ ట్రావెల్ టు. విషింగ్ యూ ఆల్ పీస్. ఫాలో ఫర్ మోర్.